నమస్తే, వాస్తవం టీవీకి స్వాగతం. నేను దండుగుల శ్రీనివాస్. తీన్మార్ మల్లన్న తన వల్లే రేవంత్కు సీఎం పదవి దక్కింది. తను చేసిన యూట్యూబ్ వీడియోసు బలవంతులైన కేసీఆర్తో తలపడడం మూలంగానే తను సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా సీఎం సీట్ ఇప్పించగలిగిన, నేనే దానికి ప్రధాన పునాది నేనే వేసిన అనే మాటల మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఆ అధికారం రావడానికి కారణం కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబం, అంటే కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ కుటుంబం మీద వ్యతిరేకతనే మెయిన్ ప్రధానమైన కారణం. కాంగ్రెస్కు ఓటేయాలి, కాంగ్రెస్ని ఈసారి అధికారంలోకి తీసుకురావాలనేది. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ జనాలు ఇచ్చింది, చూసింది హామీలు. ఈ రెండు విషయాలు తప్ప ఎవరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. ఎవరి మాటలో ఇంకెవరో చెప్తున్నావు యూట్యూబ్లో వీడియోలు పెట్టి చేయడం మూలంగానో ప్రజలు డైవర్ట్ అయిపోయి ఆ మాటలు విని కాంగ్రెస్ ఓటేయలేదు, రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. మెయిన్ రెండు కారణాలు. ఒకటి, కల్వకుంట్ల కుటుంబం వ్యతిరేకత. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ఉద్యమకారులను పట్టించుకోకపోవడం, ఎవరికి టైం ఇవ్వకపోవడం, ఒక నియంతలా పరిపాలించడం, ఎవరి మాటలు వినకపోవడం, అనవసరమైన సంక్షేమ పథకాల పేరుతో అనవసరమైన వృధా ఖర్చు చేయడం, రైతు బంధు పేరిట వేరే రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇవ్వడం, దళిత బంధు పేరిట ఉద్యోగులకు కూడా, ఎస్సీ ఉద్యోగులకు కూడా ఉద్యోగులైన పర్లేదు వాళ్ళకి ఇస్తాను, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన మరిగిన కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి అప్పులపాలు చేశాడు. దానికి తోడు దేశంలో నేను చక్రం తిప్పుతా అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, ఆ తర్వాత ఎక్కడో రైతులు చచ్చిపోతే వాళ్ళకు పోయి పరిహారం ఇవ్వడం, అదంతా చూసిన తర్వాత తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? తెలంగాణ తెచ్చుకుంది మనం బాగుపడడం కోసం. మన దరిద్రమే పోలేదు, మనమే బాగుపడలేదు. ఇప్పుడు దేశంలో రాజకీయం చేస్తా, చక్రం తిప్పుతా, ఆ రైతులు చనిపోయారు, డబ్బులు ఇస్తా అంటే ఎవరు సొమ్ము అదంతా? మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి కుప్పలు తెప్పలుగా డబ్బులు గుమ్మరిచ్చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నాడు. గొర్రెలను బర్రెలను చేర్చుకున్నట్టుగా చేర్చుకున్న ఉదంతం చూసిన తర్వాత ఒక విసుగు, ఏహ్యభావం, అసంతృప్తి, విరుపు ఇవన్నీ కూడా జనాల్లో మొదలైనవి. ఆ తర్వాత కవిత ఒక పవర్ పాయింట్ సెక్టర్గా తన రాజకీయం, కేటీఆర్ ఒక రకమైన రాజకీయం, హరీష్ రావు ఇంకో రాజకీయం. వీళ్ళని కాకుండా ఒక్క పని అయ్యే పరిస్థితి ఉండదు అక్కడ. అంటే వీళ్ళని నమ్ముకున్న ఉద్యమకారులు, లీడర్లు, పార్టీ కమిటెడ్ కార్యకర్తలు ఎవరు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. ఈ కుటుంబమే తప్ప. కవిత దగ్గరకు పోతే రామన్న చేయడు, రామన్న దగ్గర పోతే కవిత చేయదు. ఎవరు పనులు వాళ్ళే చేయాలి. ఆమెను పోయి అడిగితేనే పనులు అవుతాయి. ఆ కింద వాళ్ళకు కోటరి పిఏలు, పిఆర్ఓలు, లీడర్లు, వీడు వాడు బినామీలు ఇవందరినీ దాటుకొని పోయే పరిస్థితి లేదు. కవిత గేటు దగ్గర కావాలి కాసి పర్మిషన్ ఉంటేనే లోపలికి పోయే పరిస్థితులు. అట్లాంటివి అంతా కూడా ఆ ఫ్యామిలీ మీద ఒక విసుగు, ఏహ్యభావం, అసంతృప్తి అదంతా వచ్చిన నేపథ్యం అయితే ప్రధానంగా పనిచేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అంటే 2000 పెన్షన్ 4000 చేస్తాం, ఒంటరి మహిళలకు ఇంకో 2500 భృతి ఇస్తాము, ఒంటరి మహిళలకు పెన్షన్ కాకుండా ఏ పెన్షన్ రానటువంటి మహిళలకు 2500 ఇస్తాము, ఫ్రీ బస్సు, 500కే గ్యాసు, ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసినాయి. అయితే రైతు భరోసా కూడా ఇంకో 15,000 ఇస్తా అని 10,000 ఇస్తుంది, 15 ఇస్తానని మన 12 ఇచ్చిండు. ఇవన్నీ కూడా పెంచుతూ పోతామనే విషయం చెప్పుకుంటూ పోవడం, రుణమాఫీ 2 లక్షలు చేస్తామనడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. ఒకటి, కల్వకుంట్ల కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం మీద వ్యతిరేకత, నెక్స్ట్ హామీలు, ఈ రెండు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసినాయి. సీఎంగా ఎవరిని చూస్తారు అని అంటే రేవంత్ రెడ్డిని చూశారు జనాలు. ఎందుకంటే కేసీఆర్ని బాగా తిడుతున్నాడు, కడిగేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. ఇతను కాకపోతే ఇంకెవరు సీఎం అయ్యే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీకి అంతో జవజీవాలు వచ్చినాయంటే తను కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్గా అయిన తర్వాతే వచ్చినాయి. కాబట్టి సీఎంగా అర్హుడు, ఇతనికి ఇస్తేనే మంచి పరిపాలన దొరుకుతుంది, గట్టిగా ఉంటాడు. ఇతను కాకుండా అంత శక్తియుక్తులు, మాట్లాడే శక్తి అదంతా కూడా ఎవరికి లేదు, తట్టుకునే అంత బలం ఎవరికి లేదు అనే ఉద్దేశం. అవన్నీ కూడా సిగ్నల్స్ అవన్నీ జనాల్లో పోయిన నేపథ్యంలో కేసీఆర్ తర్వాత ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ రెడ్డిని చూశారు, వాళ్ళే ఓటేశారు. తీన్మార్ మల్లన్న క్యూట్యూ పెట్టుకొని కేసీఆర్ని బాతాల పోషెట్టి అని, కవితని తైతక్క అని, ఇంకెవరెవరినో అగ్గిపెట్ట మచ్చ అని, హరీష్ రావుని ఇట్లా పేర్లు పెట్టుకుంటూ జర్నలిజం ముసుగులో, జర్నలిజం పేరుతో ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడుకుంటూ అదంతా మాట్లాడి నేనే చేసిన, నేను పోటీ పెట్టి, నేను ఢీ కొట్టిన అని అప్పుడు బీసీ నినాదం రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తను ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత అన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు, లాభాలు, కోట్లు గడించి చాపర్లు తిరిగే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ నినాదాన్ని ఒకటి రక్షణ కవచంలాగా పెట్టుకొని తనే బీసీకి ప్రతినిధిగా తను ఏది చేస్తే అది బీసీల మాటగా
తను బీసీల ప్రతినిధిగా తను అవమానిస్తే బీసీలంతా సమాజం అంతా అవమానపడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి కూడా దొరకడం లేదు. అతను నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఒకటి కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఈ రెండు కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి దోహదం చేశాయి. కోదండరాం లాంటి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేశాం, మా మద్దతుదారుడు, మా మిత్రపక్షం అంటున్నా కోదండరాంతో కూడా ఏమీ కాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరు ఎజలేదు. కోదండరాం ముఖం చూసి, తీన్మార్ మల్లన్న ముఖం చూసి ఒకటి కల్వకుంట్ల కుటుంబం, ఆ కుటుంబం మీద ఇంకా ఉంది వ్యతిరేకత, వాళ్ళు ఏం మారలేదు, అది వేరే విషయం. తర్వాత హామీలు ఇంకా నెరవేరాల్సి చాలా ఉన్నాయి, వాటి మీద సంతృప్తి మొదలైంది. ఇప్పుడు ఈ కథ నడుస్తుంది ఇది. అంతేగాని నేనే మొత్తం నా వల్లనే నీకు సీఎం అని అంటే బండి కింద కుక్క పోయినట్టుగా నేనే బండిని ముందు తోలుతున్నా అన్నట్టుగానే తీన్మార్ మల్లన్న మాటలు, ఆ తర్వాత మాట్లాడితే కోదండరాం మాటలు కూడా అట్లాగే కనబడతాయి మనకు.